జై శ్రీరామ్, శ్రీమత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకి అందరికీ నమస్సుమాంజలు. ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారిని ఎంతోమంది విమర్శిస్తారు, తిడతారు. దానికి ప్రతిరోజు మనం వచ్చి కౌంటర్ ఇవ్వాలా అంటే నాకు కొంచెం చిరాకు. ఇవ్వను. ఆయన ఒక శిఖరం, ఆయన ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మంత్రిగా, ఒక డిప్యూటీ సీఎంగా ఆయన స్థాయిని నిరూపించేసుకుంటున్నాడు. భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయలేని విధంగా నిమిషాల వ్యవధిలో, గంటల వ్యవధిలో సమస్యలు పరిష్కరించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే అందరికీ నచ్చదు. మరి రాజకీయ నాయకులకి సమస్యలు పరిష్కరిస్తే ప్రజలు మన దగ్గరికి రారు. సమస్యలు ఉంటేనే వాళ్ళు మన దగ్గరికి వస్తారని ఆలోచించే వాళ్ళకి ఆయన నచ్చరు. సరే, ఆయన ఇటీవల కోనసీమ పర్యటనలో వ్యాఖ్యలు చేశారు. తెలంగాణది రాజులు కోనసీమ ప్రజలకి దిష్టి తగిలిందన్నారు. దిష్టి అని తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందన్నారా, ఏమన్నారో నేను పూర్తి పాఠం వినలేదు. అంటే అన్నారు, అదే పెద్ద బూతు మాట ఏం కాదు. కోనసీమ అంటే ఆంధ్ర, కేరళ. అది చూస్తే ఎవరి దిష్టి అయినా తగులుతుంది. ఇప్పుడు సోకాళ్ళు విమర్శించి ప్రతి నాయకుడు కూడా ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు శకునం చూసుకుంటాడు, ఇంటికి వచ్చాక దిష్టి తీయించుకుంటారు, ఇవన్నీ చేస్తారు. ఆయన అన్న మాటే బూతు మాటేం కాదు, దిష్టి అన్నది మన మాట. తెల్లారు లేస్తే వచ్చే మాటలు. ఇంట్లోకి బయలుదేరేటప్పుడు శకునం చూసుకుంటాం, ఏమన్నా చెడు దృష్టి పడుతుందేమో అని భయపడతాం. అదో పెద్ద బూతు మాట కింద బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు రోజుకొకరు, మళ్ళీ అందరూ ఒకసారి మాట్లాడలేదు, ఇష్టానుసారం విమర్శలు చేసేస్తున్నారు. మేము దిష్టి పెట్టేవాళ్ళం కాదు అది. ఇక్కడ తెలంగాణ అన్నది భౌగోళికంగా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అప్పుడు కూడా ఆంధ్ర ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పారిశ్రామికవేత్తలను కానీ, సినీ వర్గాలను కానీ ఎంత హెరాస్ చేశారో మాకు తెలుసు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం మొత్తం తెలంగాణ నుంచి తరలి వచ్చేస్తే తెలంగాణ మిగిలి జీరో. ఈ దేశం మనందరిది. ప్రాంతీయ ఇదితో, అభిమానాలతో ఒక రాష్ట్రం ఏర్పడితే సుహృద్భావ వాతావరణంలో ఉండాలి. కానీ ఇక్కడ కొంతమంది రెచ్చగొట్టి వ్యక్తుల వలన అధికారం పోతే బీఆర్ఎస్కి ఆంధ్ర వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చేస్తుంది. అధికారం ఇస్తే రాదు. ఇంకా కాంగ్రెస్ సినిమాటోగ్రఫీ మంత్రి ఆయన స్వయంగా చెప్తాడు, పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడినము. నువ్వు ఆడిస్తే ఎంత, ఆడినవ్వకపోతే ఎంత, బోడీ నీ ఇన్కమ్ పోతుంది. ఇలాంటి బాధ్యతాయుతమైన వ్యక్తుల్లో, పదవుల్లో ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతంగా మసలకపోతే వచ్చే అనర్థాలు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కానీ, తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవించి వ్యక్తుల్లో మీ సోకాళ్ళు తెలంగాణ నాయకులందరికన్నా ఓ మెట్టు ఎక్కువ ఉన్న వ్యక్తి, తెలంగాణ ప్రజల పోరాట తత్వాన్ని ఎప్పుడు ప్రశంసించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయం తెలంగాణలో ఉన్న ప్రజానీకానికి తెలుసు. మీ భావజాలాన్ని, మీ పోరాట పట్టుమని ఎప్పుడు అదే మా స్ఫూర్తి మనలో ఉండాలని ఆంధ్ర ప్రజలకి ఉపదేశించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీద ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసేస్తాం. ఇప్పుడు ఇంకో కొత్త పల్లవి ఎత్తుకున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్రబాద్లో పెడితే వ్యతిరేకిస్తామంటండి. ఇటుపోతున్నారా మీరు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి గాన గంధర్వుడు. భారతదేశ చరిత్రలో ఇతిహాసాల్లో లిఖించదగ్గ వ్యక్తి. అంతకుముందు ఘంటసాల గారు ఎంతమంది ఉన్నా ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో చరిత్ర. ఆయన పాట పాడితే అది ఎన్టీఆర్దా, ఏఎన్ఆర్దా, శోభన్ బాబుదా, కృష్ణదా, చిరంజీవిదా అని చెప్పగలిగి ఇది ఉండేది. అంతమందికి అంత స్వరాన్ని మార్చి పాడే వ్యక్తి. అటు ఎట్టే వ్యక్తికి భాషలు అంటే కట్టు, ప్రాంతీయతత్వం అంతే కట్టి మీరు కుహన తెలంగాణ వాళ్ళు అంతకుమించి ఏం మాట్లాడలేము. ఇంకా కమ్యూనిస్టు భావజాలం నుండి వచ్చి కమ్యూనిస్టుని కమ్యూనిజం కోసం తాకట్టు పెట్టేసిన సిపిఐ నారాయణ మధ్యలో సోదులో వచ్చినట్టు మధ్యలో వచ్చి పవన్ కళ్యాణ్ రాజకీయాలపై, ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి వచ్చిన నాయకుడు. కమ్యూనిస్టు పార్టీ
సోకాల్డ్ నారాయణ గారు కూడా మాట్లాడేస్తున్నారంటే మా కర్మ భరించాలి ఇలాంటి వాళ్ళని భరించే కర్మ మాకు ఆ దేవుడు ఇచ్చాడు. మీ రేవంత్ రెడ్డి గారు మొన్న కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో దేవుళ్ళలోనే ఐక్యత లేదన్నాడు. దానికి ఎంత గొడవ చేయాలి? హిందూ దేవుళ్ళలో ఐక్యత లేదా? రేవంత్ రెడ్డి గారు ఎందులో చూశారు? మరి ఇలాంటివి రాజకీయ నాయకులు ఓ సమావేశంలో మాట్లాడి మాటలని ఒక అనలిటిక్గా తీసుకోవాలి, కానీ ప్రతిదానికి గొడవలు చేయాలంటే వేళ రేవంత్ రెడ్డి గారి మాటలకి హిందూ సమాజం బగ్గుమనాలి. మాకు కుటిలత్వం కుతంత్రాలు రావు కాబట్టి మేము ఇలా ఉంటున్నాం. కాబట్టి ఓ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఏదన్నా ఆయన లాంటి నాయకుడు మళ్ళీ పుట్టబోడు. మీరు ఆలోచించుకొని మీలాంటి నాయకులకి స్థానం ఉండదు. ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు వస్తే మీలాంటి వ్యక్తులకి స్వార్థపూరితమైన ఆలోచనలో ఉన్న రాజకీయ నాయకులకి అవకాశం ఉండదు భవిష్యత్తులో అని ఆయన తిట్టండి. మీరు తిడితే అంతా తిట్టకపోతే, మీరు తిడితే ఆయన ఇది తగ్గిపోడు, మీరు తిట్టకపోతే ఆయన ఆల్రెడీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. భవిష్యత్ తరాలకు కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక గ్రంథంగా మారుతాడు, కానీ ఆయన సొంత స్వప్రయోజనాల కోసం ఏనాడు అరులు సాచడు. మీలాంటి వాళ్ళు తిడితే అంత, తిట్టకపోతే అంత, మీరు పొగిడితే అంత, పొగడకపోతే అంత. వందే మాత్రం. జై హింద్.